వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా ఈమె సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగానే చాలా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. సీనియర్ హీరోలకి పర్ఫెక్ట్ జోడీగా నిలుస్తుంది. ఇంకా కొత్త నాయకులతో సమానంగా ఈమెకి అవకాశాలు కూడా అందుతున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఇవన్నీ పక్కన పెడితే లేడీ ఓరియెంటెడ్‌లో కూడా తన సత్తాని చాటడానికి ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు కూడా తీస్తుంది. 'సత్యభామ' అనే సినిమా పేరుతో కూడా అందరి ముందుకి రాబోతుందనమాట. ఇంకా ఇదే సినిమా ప్రమోషనల్‌లో ఒక ఇంటర్వ్యూలో కొంతమంది అంటే స్టార్ డైరెక్టర్లైన ముగ్గురు డైరెక్టర్ల పేర్లయితే బయటకి చెప్పిందనమాట. అయితే మొదటిగా తీసుకుంటే 'తేజ' డైరెక్టర్ గురించి చెప్పిందనమాట. ఈయన నన్ను 'సీత', 'లక్ష్మీ కళ్యాణం' ఇంకా 'నేనే రాజు నేనే మంత్రి' ఈ 3 సినిమాలు గూడా నేను ఆయనతోటి జేసిన. 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతోటి నేను కెరీర్ స్టార్ట్ చేసిన. ఆ సినిమాతోటే నన్ను 'తేజ' పరిచయం చేశాడు. ఈయన సినిమా కోసం పర్ఫెక్షన్‌ని చూస్తాడు. అది నాకు తనలో బాగా నచ్చుతుంది అని చెప్పింది. ఇంకా 'రాజమౌళితో' సినిమా అప్పుడు కష్టంగానే అనిపించిందంట. బహుశా కథని బట్టి అలా అనిపించి ఉంటుంది. కానీ ఆయనతో సినిమా తీసినప్పుడు మాత్రం నిజంగా ఆ సినిమా తీసుకొచ్చిన స్థాయి నన్ను ఈరోజు ఇలా ఉంచింది. దీనివల్లనే నా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది అని చెప్పింది. ఇంకా ఫైనల్‌గా ఉన్న మన కృష్ణవంశీ గారి గురించి కూడా చెప్పిందనమాట. కృష్ణవంశీ గారితో తీసిన సినిమా అప్పుడు కూడా అలానే అనిపించిందంట. ఇంకా ఆయన తీసే ప్రతి సినిమాల్లోనూ ట్రెడిషనల్‌గాను అంతేకాకుండా ఎమోషనల్‌గా అందరిని కనెక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా ఆయన దర్శకత్వంలో కనిపించడం, ఇంకా ఈ ముగ్గురితోటి కూడా సినిమాలు చేయడం కూడా ఆమెకి మంచిగా అనిపించిందంట. ఇంతే గాకుండా ఈమె ఏ భాష అని గూడా తేడా లేకుండా అన్ని భాషల్లోని సినిమాలో దూసుకెళ్ళిపోతుంది. అటు తెలుగు, హిందీ, తమిళ్ అని తేడా లేకుండా అన్ని సినిమాల్లో తనదైన శైలిలో తన పెర్ఫార్మన్స్‌నైతే చూపిస్తుంది. ఒక్కొక్క డైరెక్టర్‌ది ఒక్కొక్కలా ఉంటుంది. అయితే ప్రత్యేకమైన శైలిలే ఒక్కొక్క డైరెక్టర్‌లో కనిపిస్తూ ఉంటుందనమాట. ఇంకా ఈమె తెలుగు, తమిళ్, హిందీలో 65కు పైగా సినిమాలు చేసింది. ఇవంతా గూడా ప్రేక్షకుల అభిమానం వల్లనే ఇవంతా సాధ్యమైతుందని గూడా చెప్పుకొచ్చిందనమాట. అయితే టాలీవుడ్ చందమామ 'సత్యభామ' సినిమాలో అయితే మంచి యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపించబోతుంది. ఇంకా ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో తన పెర్ఫార్మన్స్ ఎలా కనిపిస్తుందో చూడాలి. అంతేకాకుండా కొత్త కొత్త అవకాశాలు గూడా లైనప్‌లో ఉన్నాయి. ఇంకా యాక్షన్ సీక్వెన్స్‌లో లేడీ ఓరియెంటెడ్‌లో తన సత్తా చాటితే గాని తనకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుంది. ఇంకా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మన 'కాజల్ అగర్వాల్' నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కూడా. ఈ సినిమా గనుక కనెక్ట్ అవ్వాలే గానీ ఈమె స్థాయి ఇంకొక లెవెల్‌లో పెరిగిపోతుందని గూడా చెప్పుకోవచ్చు. ఇంకా సీనియర్ హీరోలతోటైతే పర్ఫెక్ట్ జోడీతోటే ఉంది. నెక్స్ట్ మనకి 'ఇండియన్ 2లో కనిపించబోతుందనమాట. అయితే ఈ 'చందమామ' సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏంటి? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే పైన గంట సింబల్ ఉంటది దాన్ని గూడా నొక్కేయండి.